Hi guys, OnePlus Nord CE4 Lite ఫైనల్గా ఇండియాలో లాంచ్ అయింది. బేస్ వేరియంట్ 8GB RAM 128GB అరౌండ్ 20,000 రూపీస్ బడ్జెట్లో ఇండియాలో లాంచ్ అయింది. సో యాక్చువల్గా మొబైల్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒకవేళ చాలామంది OnePlus మొబైల్స్ 20,000 బడ్జెట్లో వస్తుంది కదా అని చెప్పి సో ఖచ్చితంగా కొనడానికి అయితే ట్రై చేస్తుంటారు. సో క్లియర్గా చెప్తున్నా, సో 2024లో మాత్రం ఈ OnePlus Nord CE4 Lite మొబైల్ని ఖచ్చితంగా కొనద్దు. సో ఇది నేను హార్ట్ఫుల్గానే చెప్తున్నా. ఖచ్చితంగా మీరు ఈ ఫోన్ని కొంటే మాత్రం ఒక ట్రాప్లో పడినట్టే. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఫోన్ మీకు వర్తి మొబైల్ అయితే కాదు అండ్ పర్ఫార్మెన్స్ వైజ్గా కూడా అంత మంచి ఫోన్ అయితే కాదు. సో వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. కన్క్లూజన్లో ఖచ్చితంగా ఈ ఫోన్ని ఎందుకు తీసుకోవద్దు అనే దాని గురించి కూడా సో ఖచ్చితంగా మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అయితే ఖచ్చితంగా వస్తుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఖచ్చితంగా నా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, జెన్యూన్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మొబైల్ ప్రైమరీ స్పెక్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మాత్రం ఇందులో మీకు 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు 120Hz AMOLED డిస్ప్లే అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ సెన్సార్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ 2100 nits పీక్ బ్రైట్నెస్ వస్తుంది. ఖచ్చితంగా మనకి 20,000 బడ్జెట్లో మాత్రం సో ఒక మంచి డిస్ప్లేనే, మరీ పవర్ఫుల్ డిస్ప్లే అని చెప్పలేం కానీ సో ఖచ్చితంగా డిస్ప్లే అనేది బాగానే ఉంటుంది. అండ్ దాంతోపాటు 5000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 80 watts అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో వస్తుంది. సో ఓకే, డిస్ప్లే అండ్ ఛార్జింగ్ పరంగా చూసుకుంటే మాత్రం బ్యాటరీ బ్యాకప్ అండ్ అన్ని బాగానే ఉంటాయి. అండ్ ఇందులో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో ఈ ప్రాసెసర్ అనేది మనకు ఆల్రెడీ 2021లోనే లాంచ్ అయిన ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో 2021లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి OnePlus Nord CE2 Lite అండ్ Moto G62, Poco X4 Pro అండ్ Vivo T1 ఇలా చాలా మొబైల్స్ అయితే 20,000 బడ్జెట్లోనే లాంచ్ అయ్యాయి. ఏది 2021లో. బట్ ఇప్పుడు 2024లో చూసుకుంటే ఇదే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో Moto G34 అనేది సో ఓన్లీ 11,000 రూపాయల ప్రైస్లో ఇండియాలో ప్రజెంట్ అవైలబుల్గా ఉంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో 10,000 రూపాయల ప్రైస్లో ఉండే ప్రాసెసర్ని మనకి 20,000 ప్రైస్లో వీళ్ళు ఇస్తున్నారంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇది పర్ఫార్మెన్స్ వైజ్గా ఎంత వర్స్ట్ మొబైల్ అనేది ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇదనే కాదు, మీకు అంటూ బెంచ్ మార్కింగ్ స్కోరింగ్స్లో కూడా మీకు ఇదే 20,000 బడ్జెట్లో ఉన్న అన్ని ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా డౌన్ గ్రేడ్లో ఉంది. అంటే అన్ని ఫోన్స్తో కూడా చూసుకుంటే వర్స్ట్ కంపారిజన్లో ఉందంటే సో పర్ఫార్మెన్స్ వైజ్గా ఇది ఒక వరస్ట్ ఫోన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్ వైజ్గా అది గేమింగ్ కోసం మాత్రమే కాదు, డే టు డే యూజ్ చేస్తున్నప్పుడు కూడా మనకి ల్యాగ్ ఉండకూడదు అనుకుంటే మాత్రం ఈ ఫోన్ని ఖచ్చితంగా మీరు స్కిప్ చేయండి. అండ్ OnePlus మొబైల్ కాబట్టి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అనేది బాగానే ఉంటుంది. కానీ బ్లోట్వేర్ ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. మీకు చాలా యాప్స్, చాలా ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు చాలా అడ్వర్టైజింగ్మెంట్ యాప్స్ కూడా ఉంటాయి కాబట్టి సో సాఫ్ట్వేర్ వైజ్గా మాత్రం మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పలేం. కానీ బట్ పర్ఫార్మెన్స్ లేనప్పుడు సాఫ్ట్వేర్ ఎంత బాగా ఉంటే ఏంది ప్రయోజనం అనేది నా ఒపీనియన్. అండ్ ఓన్లీ పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, ఇందులో బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే 50+2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. సో ఫ్రంట్ సైడ్లో 16 మెగాపిక్సెల్ సింగిల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో కెమెరా పర్ఫార్మెన్స్ కూడా 20,000 బడ్జెట్లో ఉండాల్సిన కెమెరాస్ అయితే అస్సలు కాదు. జస్ట్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చారు అండ్ 50 మెగాపిక్సెల్ కూడా సోనీ సెన్సార్తో వస్తున్నప్పటికీ కూడా సో ఇదే బడ్జెట్లో చాలా ఫోన్స్ అయితే మాత్రం దీనికన్నా మంచి కెమెరా మొబైల్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ట్రాప్లో అయితే పడద్దు. అండ్ ఇవన్నీ కాకుండా ఇందులో కంప్లీట్లీ చూసుకుంటే మీకు మొబైల్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. అఫ్కోర్స్ ఫ్రేమ్స్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్లీ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. బట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. కానీ ఓన్లీ బిల్డ్ క్వాలిటీ బాగుంటుందని తీసుకుంటామా? ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ వైజ్ అండ్ కెమెరాస్ అండ్ అన్నీ బాగానే ఉండాలి. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఫోన్ అనేది నాకు అంతగా నచ్చలేదు. అండ్ మీకేమనిపించిందో లెట్ మీ నో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను హార్ట్ఫుల్గా జెన్యూన్గా చెప్తున్నా, ఒకవేళ నా దగ్గర 20,000 బడ్జెట్లో ఒక మంచి ఫోన్ కొనాలనుకుంటే మాత్రం, నా దగ్గరే 20,000 ఉంటే మాత్రం ఖచ్చితంగా Moto G50 రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయింది కదా, సో ఆ ఫోన్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా తీసుకుంటాను. లేదు అంటే IQ G9X అని చెప్పి, IQ G9 అని చెప్పి చాలా మొబైల్స్ అయితే అండర్ 20,000 బడ్జెట్లో ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని అయితే మీరు బై చేయొచ్చు. సో ఫైనల్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బై నౌ.